హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే కనక మహాలక్ష్మి స్టేషన్కు వెళ్ళేసరికి గాయాలతో పడి ఉన్న విహారిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏ తప్పు చేయని నా విహారిని, అంటే నా భర్తని మీరు ఇంతలా ఇబ్బంది పెడుతున్నారా అని అంటూ ఉంటుంది. వెంటనే తప్పు చేసిన వారిని పట్టుకోవడం చేతకానప్పుడు చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోండి, అంతే తప్ప తప్పు చేయని విహారి బాబుని ఎందుకు ఇంతలా శిక్షిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. మరి విహారిని పోలీసుల బారి నుంచి కాపాడాలి అంటే మరి తప్పు చేసిన అంబికను మరి పోలీసులకు అప్పగిస్తే తప్ప విహారిని బయటకు పంపించారు కదా. మరి నిజంగా అంబిక జైలు పాలు కానుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంటి దగ్గర యమున చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏ తప్పు చేయని నా కొడుకును పోలీసులు తీసుకువెళ్ళడం ఏంటి, అసలు సైడ్ వాళ్ళ దగ్గర గోడ కూలడం ఏంటి, నా కొడుకు ఎంతో క్వాలిటీగా ఇటుకలను తెప్పించి మరీ వాల్స్ అన్ని కూడా వేయిస్తాడు కదా, ఇలా ఎందుకు జరిగింది అని యమున కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే అంబిక తన మనసులో, వదిన, నీ కొడుకు ఏ తప్పు చేయని శ్రీరామచంద్రుడే, నేనే నీ కొడుకు తప్పు చేసిన వాడిలా సృష్టించి వెంటనే విహారిని జైలు పాలయ్యేలా చేశాను. ఇప్పట్లో విహారి బయటకు వచ్చే ఛాన్సే లేదు, నువ్వు ఇలానే బాధపడుతూ మంచం ఎక్కాల్సిందే అని ఈ విధంగా అంబిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి వెళ్ళింది కదా, ఎలాగైనా విహారిని తీసుకొస్తుంది, నాకు నమ్మకం ఉంది అని చెప్పి యమున అంటూ ఉంటే పోలీసులు ఏమైనా చేతులకు గాజులు వేసుకొని కూర్చుంటారా అత్తయ్య? ఇలా వెళ్ళగానే లక్ష్మి మాటలని నమ్మి బావని ఇంటికి పంపించడానికి అసలు సైడ్ వాళ్ళ దగ్గర ఏం జరిగింది ఏంటి అని పూర్తిగా తెలుసుకోకుండా పోలీసులు అసలు ఎందుకు ఇలా చేశారు, అసలు ఆ లేబర్ అతను సైడ్ ఉన్న వాళ్ళు ఇక బావ మీద కేసు పెట్టాలని అసలు ఎందుకు అనుకున్నట్టు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే విహారిని పోలీసులు తీసుకువెళ్ళడం దురదృష్టకరం. విహారికి ఏమీ కాకూడదు, ఇలా వెళ్ళినవాడు అలా తిరిగి రావాలని కోరుకుందాం సహస్ర అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. పద్మాక్షి కూడా సహస్రతో పెళ్ళి అన్నప్పటి నుంచి విహారికి ఇలానే జరుగుతూ ఉంది. ఎప్పుడు చూసినా పెళ్ళి ఆగిపోతూ వస్తుంది. ఇప్పుడు చూస్తే ఏకంగా వెళ్ళి జైల్లోనే కూర్చున్నాడు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మాక్షి. అక్క, ప్రతిదానికి నువ్వు చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి కూడా నువ్వు వేలెత్తి చూపించొద్దు అనగానే ఇంట్లో దరిద్రాన్ని పెట్టుకొని మనం ఇక అదృష్టం కోసం వెతుక్కుంటే ఎక్కడనే దొరుకుతుంది వసుధ. యమున రూపంలో మనకి దురదృష్టం ఎప్పుడు వెంటాడుతూనే ఉంది అనుకుంటే ఇప్పుడు ఆ లక్ష్మి రూపంలో కూడా దాపరించింది అని ఈ విధంగా లక్ష్మిని యమునని కలిపి తిడుతూ ఉంటుంది పద్మాక్షి. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి అక్క, జరిగిన దాని గురించి ఎందుకు ఆలోచించడం, ఇప్పుడు విహారిని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఇంట్లో గొడవలు పెట్టుకుంటే ఇంకేమవుతుంది అనగానే అవును మమ్మీ అని చెప్పి సహస్ర కూడా అంటూ ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్కి ఆటోలో బయలుదేరి వెళ్తూ ఉంటుంది లక్ష్మి. ఏడ్చుకుంటూ, విహారి గారు మీరు ఏ తప్పు చేయరు, నాకు తెలుసు, కావాలనే మిమ్మల్ని ఎవరు ఇందులో ఇరికించినట్టు అనిపిస్తుంది, మీరు ఏ తప్పు చేయలేదు, నాకు మనసాక్షికి తెలుసు, మిమ్మల్ని ఎలాగైనా సరే నేను బయటకు తీసుకొస్తాను విహారి గారు అని చెప్పి లక్ష్మి ఇక బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పటికే స్టేషన్లో విహారి వద్దన్నా కూడా సెల్లో వేసి విహారిని పోలీసులు చితక్కొడుతూ ఉంటారు. ఎంత చెప్పినా కూడా వినరు. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, నేను మాట్లాడేది మీ చెవున పడుతుందా, అసలు నేను ఏ తప్పు చేయలేదని చెప్పినా కూడా నన్ను తీసుకొచ్చారు, సరే విచారిస్తారు కదా రూల్ ప్రకారం అని అనుకున్నాను, ఇలా మీరు ప్రవర్తిస్తున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే నీ మాటలు వినాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి విహారి గురించి మాట్లాడుతూనే పోలీసులు విహారిని బాగా కొడుతూ ఉంటారు. విహారి ఈ విధంగా అంటూ ఉంటారు, నా పైన ఇంత క్రూరత్వంగా ప్రవర్తించడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా, తప్పు చేయని వాళ్ళని శిక్షించమని న్యాయం చట్టం చెప్పాయా అని అంటూ ఉంటే ఏ తప్పు చేయని నన్ను తీసుకురావడమే మీరు చేసిన పెద్ద తప్పు, అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది బయటకు వస్తే అప్పుడు మీ అంత చూస్తానని చెప్పి అనగానే ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐ అంటూ ఉంటాడు. మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరం నాకు లేదు, మీరు రూల్ ప్రకారం వెళ్తే నేను కూడా రూల్ ప్రకారం మాట్లాడాల్సి వస్తుంది, కానీ మీరు రూల్స్ మాట్లాడకుండా బ్రేక్ చేస్తే నేను కూడా అవి బ్రేక్ చేసే మాట్లాడాల్సి వస్తుంది సార్ అని చెప్పేసి అంటూ ఉంటే నిన్ను చూస్తుంటే మాకు
బాగా ఇదిగా అనిపిస్తుంది. చాలా పౌరుషంగా మాట్లాడుతున్నావే, నీ పౌరుషాన్ని తగ్గించాలి అంటే మా ఎస్పీ గారు రావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే, ఈ ఎస్పీ ఇక అటు నుంచి వస్తూ ఉంటాడు. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? తప్పు చేసి ఒక మనిషి ప్రాణాలను తీయడమే కాకుండా మీలాంటి ఉన్న వాళ్ళకు లేని వాళ్ళ ప్రాణాలతో ఆడుకోవటం బాగా అలవాటైపోయింది. పాపం పనికని వస్తే లేబర్ అతని ప్రాణాలు కోల్పోయాడు కదరా మీ వల్ల అని చెప్పి అంటూ ఉంటే, అతని ప్రాణాలు పోయినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను సార్. మా దగ్గర జాబ్ కోసమని వచ్చి, ఉద్యోగం కోసం వచ్చి అక్కడ అతను ఇలా అవ్వడం మాకు చాలా బాధగా ఉంది. కానీ అతని కుటుంబం నా మీద ఎందుకు కేసు పెట్టారో నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి విహారీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లక్ష్మి పోలీస్ స్టేషన్‌కి వస్తుంది. విహారీ ఇక వాళ్ళతో దురుసుగా మాట్లాడతాడు. వాళ్ళు చేసే పనులన్నిటికి విహారీకి బాగా కోపం వచ్చేస్తుంది కదా! వెంటనే ఇక లక్ష్మి విహారీ గారు ఎక్కడున్నారు? మీరు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. నేను మీకోసం వచ్చాను. మిమ్మల్ని ఎలాగైనా ఇక్కడ నుంచి బయటకు తీసుకొని వెళ్తాను విహారీ గారు అని అంటూ ఉంటే, వెంటనే లేడీ కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ విహారీ ఎవరు లేరమ్మా బయటకు వెళ్ళు అని అంటూ ఉంటుంది. విహారీ గారు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. మీరు అబద్ధం చెప్తున్నారు. ముందు విహారీ గారు ఎక్కడున్నారో నాకు చూపించండి అనగానే, ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? అక్కడ సెల్ ఖాళీగా ఉంది. వెళ్ళి కూర్చుంటావా అని అంటూ ఉంటుంది లేడీ కానిస్టేబుల్. మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను విహారీ గారి కోసం మాత్రమే వచ్చాను. విహారీ గారిని చూడండి ఇక్కడ నుంచి కాలు అంచైనా సరే కదపను అని ఈ విధంగా అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి. వెంటనే విహారీ గారు అని అనగానే కనకం వచ్చింది అని చెప్పి కనకం అని చెప్పి గట్టిగా అరవగానే ఆ అరుపులు కనక మహాలక్ష్మి చెవిలో పడి విహారీ గారు ఎక్కడున్నారు అని అంటూ ఉంటే, పోలీసులు ఇక అందరూ కూడా బయటకు వచ్చేసి, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? తప్పు చేసిన వాడికి శిక్ష పడి తీరాల్సిందే అనగానే, తప్పు చేశాడని అంటున్నారు. మీ దగ్గర ఆధారాలున్నాయా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి. అందరూ కూడా అవాక్కైపోయి అలానే చూస్తూ ఉంటారు. మీరు న్యాయంగా మాట్లాడితే తప్పు చేసిన వాళ్ళకి కదా శిక్ష వేయాల్సింది. అయినా విహారీ గారిని ఎందుకు ఇంతలా కొడుతున్నారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అసలు మీరు మనుషులేనా? ఇలా గొడ్డులాగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి అంటూ ఉంటే, లక్ష్మి అనే మాటలకు వాళ్ళకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక వెంటనే ఎస్ఐ ఫోన్ చేసి అంబికకి ఈ విధంగా అంటూ ఉంటాడు. మేడం, ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి విహారీ గారిని ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను మీడియాకి ఎక్కుతానని అంటుంది. మీడియాకి ఎక్కితే మా పరువు పోతుంది మేడం. మీరు మమ్మల్ని క్షమించండి. మీ డబ్బు వద్దు, మీరు వద్దు. మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి అని చెప్పేసి వెంటనే ఎస్ఐ ఫోన్ కట్ చేయడంతో అంబిక షాక్ అయిపోతుంది. మీడియా అనేసరికి అక్కడున్న పోలీసులంతా కూడా భయపడిపోయి విహారీని పంపించేస్తారు. చావు బ్రతుకుల మధ్య దెబ్బలతో పోరాడుతున్న విహారీని తీసుకొని లక్ష్మి ఇక ఇంటికి వచ్చేస్తుంది. విహారీని అలాంటి పరిస్థితులను చూసి యమున షాక్ అయిపోతుంది. నాన్న విహారీ వాళ్ళు అసలు మనుషులేనా? నిన్నెందుకు ఇంతలా కొట్టారు నాన్న అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే, యమునమ్మ గారు మీరేమీ బాధపడకండి. ఇదంతా విహారీ గారిని కావాలని ఇరికించారు అనగానే అంబికకు చెమటలు పడుతూ ఉంటాయి.